ఓం శ్రీ గణాధిపతయ నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి జాతకులకు ఈ ఏప్రిల్ 12వ తేదీన శనివారం రోజున రాబోతున్నటువంటి చైత్ర పౌర్ణమి నుండి కూడా మీ జీవితంలో 4 గుడ్ న్యూస్లు, అలాగే 2 కోరికలు తీరేటటువంటి నిజాన్ని మీరు తెలుసుకుంటే మీరు మాత్రం ఆశ్చర్యపోతారు. ఇక మీ జీవితం పట్టిందల్లా బంగారమే అవుతుందని ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే ఆనందపడిపోతారు. కన్యా రాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరికొంతమంది కన్యా రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని మనం చూస్తే వీరి యొక్క మనసు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా చాలా మంచి మనసు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కన్యా రాశి వారు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఎలా అంటే ఎదుటి వారితో ఏదైనా కానీ మాట వచ్చినా, వారు కసురుకున్నా, వారు కోపంగా మాట్లాడినా కానీ వెంటనే వీరికి కళ్ళలో నుంచి నీరు వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారు తమ కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఈ రాశి వారు తన కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువ విలువలను ఇస్తారు. చాలా మంచి ప్రాముఖ్యతను కూడా ఇస్తారు. అంటే వీరు తమ తల్లిదండ్రులకు, అలాగే వీరి జీవిత భాగస్వామికి, అలాగే తమ సంతానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చెయ్యరు. అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు ముందుకు వెయ్యరని కూడా చెప్పొచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా ఒక పనిని చేపడితే, అంటే ఏదైనా ఒక పనిని కన్యా రాశి వారు మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టరని చెప్పొచ్చు. ఈ కన్యా రాశి వారి దగ్గర ఏ విధమైన వ్యక్తిత్వం ఉంటుంది అంటే, నేను కష్టపడాలి, నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేను తెచ్చుకోవాలి, అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఏర్పరచుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకత 10 మందిలో ఉండాలి అని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు ఈ కన్యా రాశి వారు. అదేవిధంగా ఎంత దూరమైనా సరే వెళతారు, ఎంత కష్టమైనా సరే చేస్తారు. కడుపు మార్చుకొని మరీ వారు సాధించాలి అని అనుకున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధించి తీరుతానని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు. సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. తమ సంతానం చదువుల్లో ముందుండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే సంతానం పరంగా ఈ కన్యా రాశి వారు ఎంతో కేరింగ్గా ఉంటారు. అంటే వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఏ పనిలోనైనా కానీ కుటుంబ పరంగా చూసుకున్నా, లేదంటే వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులన్నీ కూడా క్రమంగా డిసిప్లిన్గా చేసుకుంటారు. ఒకరు వేలెత్తి చూపించేటట్టుగా ఎప్పుడు కూడా ఉండరని చెప్పుకోవచ్చు. వీరు ఎంతో తెలివైన వారు. అదేవిధంగా చాలా సైలెంట్గా ఉంటారు. అనుకున్న పనులను కూడా అనుకున్న టైంకి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వారికి బాగా తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి వారు అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోటి పంచుకోరు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు ప్రజాకర్షణను, ప్రజాభిమానాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. ఇక ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ 12వ తేదీన రాబోతున్నటువంటి చైత్ర పౌర్ణమి తర్వాత గ్రహస్థితి అనేది ఈ కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత 4 గుడ్ న్యూస్లను వింటారు. అలాగే ఎంతో కాలంగా వీరికి ఉండేటటువంటి 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారు వినబోయేటటువంటి మొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక, ఎవరైతే ఈ కన్యా రాశి వారు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ చైత్ర పౌర్ణమి తర్వాత వీరికి పెళ్లి కుదిరే యోగం, అంటే కళ్యాణ యోగం అనేది చాలా బాగా కనిపిస్తుంది.
వీరికి గత కొంతకాలంగా ఎవరైతే పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఏవో అడ్డంకులు ఆటంకాల వల్ల ఎంతో దగ్గరగా వచ్చిన పెళ్లి సంబంధం ఏదో కారణంగా చెడిపోవడం లేదా దూరం అయిపోవడం జరిగేది. ఈ కారణంగా వీరు ఎంతో నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత ఈ నూతన సంవత్సరంలో మాత్రం వీరికి కళ్యాణ యోగం బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీకు ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం అనేది మీ ముందుకు రాబోతుంది. అలాగే మీకు ఆ పెళ్లి సంబంధం నచ్చుతుంది. ఆ వచ్చిన పెళ్లి వారికి కూడా మీరు నచ్చటం, ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ను వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్టయితే, అంటే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కన్యా రాశి వారు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగం నిమిత్తం ఎన్నో ఇంటర్వ్యూస్కు అటెండ్ అయ్యి ఉద్యోగం కాల్ గురించి ఎదురు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ చైత్ర పౌర్ణమి తర్వాత మీకు ఈమెయిల్ కానీ ఫోన్ కాల్ కానీ ఉద్యోగం పరంగా రావటం, ఆ వచ్చిన కాలు అనేది మీకు ఖచ్చితంగా మంచి సంస్థల్లో ఒక ఉద్యోగం లభిస్తుంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీకున్న ఈ ఉద్యోగ కోరిక అనేది తీరబోతుంది. ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది అనే గుడ్ న్యూస్ అయితే మీరు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక, ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అతి త్వరలో, అంటే ఈ చైత్ర పౌర్ణమి తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతుంది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ను వినబోతున్నారు. ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. అదేవిధంగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరేటటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జీవితంలో వారు వినబోయేటటువంటి 4వ గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక, 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి మీరు ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ చైత్ర పౌర్ణమి తర్వాత మీకు ఫలించబోనున్నాయి. అంటే మీరు ప్రస్తుతం ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడైతే డబ్బులను సంపాదిస్తున్నారు, అదేవిధంగా మరొక ఆదాయ మార్గం గురించి, మరొక 2-3 ఆదాయ మార్గాల గురించి మీరు అన్వేషిస్తున్నట్టయితే చాలా కాలంగా దీనికి సంబంధించి ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారు. ఇక ఆ ప్రయత్నాలు అయితే మీకు ఈ సమయంలో ఫలిస్తాయి. అంటే 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత అనుకూలంగా కనిపిస్తుంది. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉన్నాయి. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ 12వ తేదీన రాబోతున్నటువంటి చైత్ర పౌర్ణమి తర్వాత 2 కోరికలు తీరేటటువంటి అవకాశాలైతే వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. మొదటిగా ఈ సమయంలో మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలైతే ఈ సమయంలో ఫలించబోతున్నాయి. అంతకుముందు ఏవైతే అడ్డంకులు ఆటంకులు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి. విదేశాలకు వెళ్ళాలి అనే మీ కోరిక ఖచ్చితంగా తీరబోతుంది. ఎన్నో ఏళ్ల నుండి మీరు కలిగి ఉన్న కోరికను మీరు తీర్చుకునే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి జాతకులకు తీరబోయే 2వ కోరిక ఏమిటి అంటే కనుక, వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు, అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు కోర్టులో వివాదంలో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ సమయంలో, అంటే ఈ చైత్ర పౌర్ణమి తర్వాత మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా ఈ ఏప్రిల్ 12వ తేదీన రాబోతున్నటువంటి చైత్ర పౌర్ణమి నుండి కన్యా రాశి జాతకులు అయితే 4 గుడ్ న్యూస్లు వింటారు. అలాగే 2 కోరికలు అయితే తీరబోతున్నాయి. ఇక కన్యా రాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా పశుపక్షాదులకు నీళ్లను అందించండి. దీనివల్ల మీకు జాతక దోషాలు, జన్మ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు జీవితంలో మరింత ఉన్నత శిఖరాలు చేరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తున్న మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.